హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి బయట బాగా తిరుగుతున్నారా? తిరిగినా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాప కింద నీళ్ళ థర్డ్ వేవ్ స్టార్ట్ అయినట్టు సిగ్నల్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు ఈ డిస్టిక్ వాళ్ళు మటుకు బయట తిరిగేటప్పుడు మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. రెండోది, ప్రివెంటివ్ ప్రోటోకాల్స్ మటుకు ఇప్పుడు దాకా పాటించినా పాటించకపోయినా ఇక నుంచి మటుకు స్ట్రిక్ట్గా ఫాలో అవటానికి చూడండి. ఎందుకంటే అపోహలు ఉన్నాయి, కేరళకి మాత్రమే డెల్టా వెళ్ళింది. ఎందుకంటే కేరళలో 90% కేసెస్ డెల్టా అని చెప్పి జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. 90% కేసెస్ డెల్టాతోనే వస్తున్నాయి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంతమంది అవగాహన లేకపోవటం వల్ల మనం ఆల్రెడీ డెల్టాకి ఎక్స్పోజ్ అయ్యాము, మనకి డెల్టాకి యాంటీబాడీలు ఉన్నాయి. సెకండ్ వేవ్లో ఎక్కువగా మనం డెల్టా వల్ల ఇబ్బంది పడ్డాం. కాబట్టి డెల్టా మనకి రాకపోవచ్చు అనే టైప్లో అపోహలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో ప్రాబ్లం వాళ్ళకి. రెండోది ఏంటంటే డేటా అవైలబిలిటీ కూడా ఇండియాలో చాలా తక్కువ. దానివల్ల వాళ్ళు అలా భావిస్తూ ఉండొచ్చు, మనం తప్పట్లేము. వాళ్ళకి డేటా లేకపోవడం వల్ల అలా భావిస్తూ ఉండవచ్చు. కానీ సౌత్ ఇండియా మటుకు, స్పెసిఫిక్గా సౌత్ ఇండియా మటుకు ఖచ్చితంగా ససెప్టబుల్ టు డెల్టా. ఇది మనకున్న, ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఎంతైతే డేటా ఉంటుందో కోవికేర్ దగ్గర కూడా సెకండ్ వేవ్కి సంబంధించి అంతే డేటా కోవికేర్ దగ్గర కూడా ఉంది. ఎందుకంటే కోవికేర్లో డైలీ 200 to 300 అడ్మిషన్స్ అయ్యాయి సెకండ్ వేవ్లో. ఆ 200 to 300 అడ్మిషన్స్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ మనకు వచ్చాయి. వాటిల్లో 20 బిలో ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూలు 20 బిలో సెకండ్ వేవ్లో చాలా తక్కువ వచ్చాయి. చాలా తక్కువ వచ్చాయి. అక్కడక్కడ కేసులు వచ్చాయి కానీ చాలా తక్కువ వచ్చాయి. ఎప్పుడైతే మీకు ఆర్టీపీసీఆర్ వాల్యూ 20 బిలో తక్కువ వచ్చాయి అంటే, ఎందుకంటే మీకు డెల్టాలో ఆర్టీపీసీఆర్ వాల్యూలు స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే 15 to 18 మధ్య ఉంటాయి. 15 కంటే ఇంకా బిలోగా ఉంటాయి. ఒక 3 days తర్వాత కానీ, మనం ఇన్ఫెక్ట్ అయిన తర్వాత 3 days తర్వాత కానీ ఆర్టీపీసీఆర్ చేపిస్తే 15 బిలో ఉంటాయి. 3 days లోపే కానీ చేపిస్తే 15 to స్పెసిఫిక్గా 18 మధ్యలో ఉంటున్నాయి అనేది మనకి ఇంటర్నేషనల్ డేటా చెప్తుంది. కాబట్టి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్లు మేము సెకండ్ వేవ్లో చాలా తక్కువ చూసాము. ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ మనం ఇంకా డెల్టాకి ఎక్స్పోజ్ కాలేదు. మనం సెకండ్ వేవ్లో ఎక్స్పోజ్ అయింది B117 యూకే వేరియంట్కి, N440K కర్నూలు వేరియంట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాం. వీటికి సంబంధించిన యాంటీబాడీలు ఉన్నాయి. కానీ రెండోది ఏంటంటే స్పెసిఫిక్గా తెలంగాణ బార్డర్ డిస్ట్రిక్ట్స్ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదు, వీళ్ళు ఏంటంటే మహారాష్ట్రలో అప్పుడప్పుడే పుట్టింది B1. ఇక్కడ ఏంటంటే మీకు డెల్టాకి మిగతా వేరియంట్లకి, అదే లీనేజ్లో ఉన్నటువంటి మిగతా వేరియంట్లకి చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. అవి క్యాచ్ చేయడంలో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి సెకండ్ వేవ్లో ఈవెన్ మహారాష్ట్రలో కూడా గట్టిగా వచ్చింది B1617. కానీ ఆ తర్వాత B1617 సెకండ్ వేవ్ ఎండింగ్లోకి వచ్చేసరికి B1617 1, 2, 3గా మారిపోయాయి. మనం పాత వీడియోలో కూడా మెన్షన్ చేస్తుంటాం. 6172ని డెల్టా అంటాం, 6172ని డెల్టా అంటాం. అదే 6171నే 1 కూడా అంటారు. 6171గా దానికి పేరు పెట్టి మిగతా వాటిని 617 కొత్తగా వచ్చిన వేరియంట్ డెల్టాని 6172 అంటారు. 6172
వ్యాప్తి జస్ట్ స్టార్ట్ అయింది, ఇమీడియట్గా మనం లాక్డౌన్లోకి వెళ్ళాం. లాక్డౌన్లోకి వెళ్ళేకి దాని ట్రాన్స్మిషన్ స్లో అయింది. మహారాష్ట్రలో 50,000 దాటి కేసులు వచ్చినప్పుడు గెట్ లాక్డౌన్కి వెళ్ళారు వాళ్ళు. ఆ యొక్క కారణాల వల్ల డెల్టా అనేది మన దగ్గర స్లో స్ప్రెడ్ అయింది సెకండ్ వేవ్. అది ఫ్లైట్లోకి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయి ర్యాపిడ్గా యూఎస్లో, ఇప్పుడు యూకేలో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. టోటల్ కంట్రీస్లో ఎక్కడైతే ఇప్పుడు థర్డ్ వేవ్ చూపిస్తుందో అక్కడంతా కూడా డెల్టా ఉంది. ఈవెన్ కేరళలో కూడా 90% కేసెస్ డెల్టాతో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే డెల్టా మనని దాటి వెళ్ళిపోయింది, మనం ఆల్రెడీ డెల్టా నుంచి బయటపడిపోయాం అనే అపోహల్లో మటుకు ఉండకండి. ఎందుకంటే డెల్టా స్పెసిఫిక్గా డెల్టా సిటీ లోడ్లు తక్కువ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టడీస్ అవే చెప్తున్నాయి. అటువంటి సిటీ లోడ్లు మనము సెకండ్ వేవ్లో స్పెసిఫిక్గా కోవిడ్ కేర్లో మేము ఎక్కువ రిపోర్ట్స్ చూడలేదు. చాలా చాలా రేరు. 18, 19 చూసాం. ఈవెన్ B117 యూకే వేరియంట్తో కూడా వైరల్ లోడ్లు 20 బిలో ఉంటాయి, కానీ 15 అబవ్ ఉంటాయి. ఈవెన్ డిలేడ్ ఆర్టీపీసీఆర్లు అయినా కూడా 15 అబవ్ ఉంటాయి యూకే వేరియంట్లో. అవి చూసాం, అవి కూడా కొన్ని చూసాం. కానీ బిలో 15 ఆర్టీపీసీఆర్ సిటీ లోడ్లు వచ్చినాయి. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ చూసాం. కాబట్టి ఏంటంటే డెల్టా దాటిపోయాము మనము అనే చెప్పే మాటల్లో నిజం ఆల్మోస్ట్ లేదు మనకున్న డేటా ప్రకారం. కానీ జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాలు అయితే మన దగ్గర ఎక్కువ జరగట్లేదు. కాబట్టి ఓన్లీ ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం ఇంకా డెల్టాకి ససెప్టబుల్ ఉన్నామన్న విషయం మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డెల్టాను దాటిపోయామనే అపోహలో మటుకు ఉండదు. ఎందుకంటే ఆ అపోహలతోనే బోల్డ్ అన్ని నిన్న ఈవెన్ ఏబిఎన్లో కూడా ఒకటి వచ్చింది, జస్ట్ 1,00,000 కేసులే వస్తాయి, సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ వీక్గా ఉంటుంది అన్న టైప్లో వాళ్ళు ప్రెడిక్షన్స్ ఇచ్చారు. ఆ ప్రెడిక్షన్స్లో చూసిన తర్వాత నవ్వు వచ్చింది నాకు. ఎందుకంటే వేరియంట్ బలపడతా ఉంటే సెకండ్ వేవ్ కంటే తక్కువ కేసులు వస్తాయని చెప్పి ఇచ్చే ప్రెడిక్షన్స్ సూత్ర మోడళ్ళు ఐడి అనుకుంటా వాళ్ళు ఇచ్చింది. మరి వాళ్ళు లేకపోతే ప్రైవేట్గా ఇచ్చారో తెలియదు. ఆయన మా విజయసాగర్ గారు మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వచ్చేది. 70,000, 80,000 ఆల్రెడీ ఇప్పుడే 50,000 ఉంది. వేవ్ వచ్చిన తర్వాత 70,000, 80,000 అన్న టైప్లో మాట్లాడుతున్నారు ఆయన. అది నమ్మశక్యంగా లేదు అది. కాబట్టి ఏంటంటే డెల్టా దాటిపోయిందన్న ఫీలింగ్లో వాళ్ళు మోడల్స్ ఇస్తున్నారు. డెల్టా మనకున్న ఎక్స్పీరియన్స్లో మనకు వచ్చిన రిపోర్ట్స్లో కోవిడ్ కేర్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే డెల్టా మనం ఇంకా దాటలేదు. ఈ విషయం మటుకు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా డెల్టాకి మటుకు మనం ససెప్టబుల్గా ఉన్నాం. సౌత్ ఇండియా స్పెసిఫిక్గా ఎక్కువ ససెప్టబుల్గా ఉంది. డెల్టా ముందు వ్యాక్సిన్లు ఎఫికసీలు బాగా పడిపోయాయి. డెల్టా ముందు మిగతా ఇబ్బందులు కూడా పెరిగాయి, ఆక్సిజన్ డిమాండ్లు పెరిగాయి. మొన్న వికే గారితో జరిగిన ఇంటర్వ్యూలో కొంతమంది చెప్పింది ఏంటంటే వాళ్ళ ఆక్సిజన్ సప్లయర్స్ స్పెసిఫిక్గా రూరల్ ఏరియాస్లో పేషెంట్స్ తక్కువ ఉన్నప్పటికీ ఆక్సిజన్ డిమాండ్ మటుకు పెరిగిపోయింది. అంటే లిమిటెడ్ పేషెంట్స్ ఉన్నప్పటికీ విపరీతంగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతోంది. అంటే ఇండివిజువల్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి వేవ్ వస్తే ఆక్సిజన్ ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. అంత సప్లై చేయలేకపోతే క్రైసిస్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ ఈ ఆక్సిజన్ సప్లయర్స్ దగ్గర ఉన్న డేటాతో అయినా కూడా మీరున్న ఇప్పుడు కేసు లోడ్ని పోల్చుకొని ఫ్యూచర్లో ఖచ్చితంగా సెకండ్ వేవ్ను దాటిన వేవ్ అయితే ఖచ్చితంగా వస్తుందనేది కోవిడ్ కేర్ ప్రెడిక్షన్. కాబట్టి వరస్ట్ కేర్ సినారియో ముఖర్జీ గారు అంటూ ఉంటారు, వరస్ట్ కేస్ సినారియో ఓక్స్ ఫార్ములాని ఖచ్చితంగా పాటించి ప్రిపరేషన్స్ ఈ సూత్రం మోడల్లో ఇటువంటి వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఈ 1,00,000 కేసులు ఇటువంటి 1,00,000 మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో కేరళ ఖచ్చితంగా 50,000 టచ్ అవుతుంది. ఒక కేరళని 50,000 టచ్ అవడానికి రెడీ అవుతూ ఉంటే మీరు ఏ విధంగా టోటల్ ఇండియా 70,000, 80,000 కేసెస్ అని చెప్తారు? ఇది అనవసరంగా
గవర్నమెంట్స్కి ఎక్కువ ధైర్యం ఇచ్చి వాళ్ళ ప్రిపరేషన్స్ని తగ్గించడానికి అవకాశం ఇవ్వటం కదా. వరస్ట్ కేస్ సినారియోలో ప్రిపేర్ అవ్వండి, బుక్స్ మోడల్లో ప్రిపేర్ అవ్వండి. రెజ్యూమ్ ఏ విధంగా ఏ పారామీటర్స్ ప్రకారం సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ లో ఉంటుందని చెప్పి మీరు చెప్పగలుగుతున్నారు? ఏ పీపుల్ యొక్క బిహేవియర్లో ఏమన్నా తేడా వచ్చిందా, లేకపోతే వ్యాక్సిన్లు ఏమన్నా అద్భుతంగా వాటి మీద డెల్టా మీద పనిచేస్తున్నాయా? రెండోది R0 D614G R0 1.2 B117 R0 1.9. ఇదివరకు స్టార్టింగ్ ప్రిలిమినరీ రిపోర్ట్స్లో వచ్చిన వాటిల్లోనే R0 3.9 అని చెప్తా ఉంటే మొన్న సిడిసి ఇచ్చిన రిపోర్ట్లో R0 9 to 10 అని చెప్తున్నారు. ఎక్కడ 3.9, ఎక్కడ 1.2, ఎక్కడ 1.9. 1.2 ఫస్ట్ వేవ్, 1.2 R0 ఉన్నప్పుడే 1,00,000 కేసులు వచ్చాయి. 1.9 R0 ఉన్నప్పుడు యూకే వేరియంట్తో ప్లస్ ఈ 3.9 అనుకున్నా కూడా అటువంటి దాంతోనే 4,00,000 కేసులు వచ్చాయి. ఇవాళ 9 to 10 అని చెప్పి R0 చెప్తా ఉంటే సిడిసి స్టడీలోనే మీరు ఏ విధంగా 70,000 80,000 కేసెస్ ప్రెడిక్షన్ ఇస్తారు? ఇదేమి ఎంత కామెడీగా ఉందా ప్రెడిక్షన్? దయచేసి ఏంటంటే R0ని ప్రెడిక్షన్ మోడల్లోకి మీరు తీసుకోలేదా, లేకపోతే పీపుల్ ఏమన్నా మొత్తం వేరే రకంగా ఏమన్నా మారిపోయారా? సైకాలజీ మారిపోయిందా? గుంపులు తిరుగుతూ ఉన్నారా ఇప్పుడు కూడా? ఏ బేసిస్ మీద, ఏ పారామీటర్ సెకండ్ వేవ్ కంటే వేరియంట్ బలపడింది, అది నిజం. వేరియంట్ బలపడింది, పీపుల్ బిహేవియర్ అంతే ఉంది, R0 పెరుగుతుంది, సెకండ్ అటాక్ రేట్ పెరుగుతుంది. ఏ బేసిస్ మీద 70,000 80,000 ప్రెడిక్షన్ ఇస్తారు? కామెడీగా అనిపించలేదా మీకు? అట్లీస్ట్ ఆ రిపోర్ట్ మీరు చదువుకుంటే మీకు కామెడీగా అనిపించలేదా? కాబట్టి అనవసరంగా గవర్నమెంట్స్ని ఇటువంటి అడ్వైజులు ఇచ్చి ఓవర్ ధైర్యం తెప్పించి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్లు గట్టిగా పెడదామని చెప్పి మొత్తానికి ఏదో లెగిశారు. మళ్ళీ ఇటువంటి ఇచ్చి ఎందుకు మీరు వాళ్ళని ఇది చేస్తారు? కరెక్ట్గా అనిపించలేదు. అది మన ఏబిఎన్ డిబేట్లో రఘు గారు అడిగారు, 730 హాస్పిటల్స్ 730 డిస్ట్రిక్ట్స్లో ఎందుకు పిల్లలకి స్పెషల్ కేర్ హాస్పిటల్స్ పెడుతున్నారు? ఇటువంటి ఏముంది మీ దగ్గర డేటా? ఎందుకు దాచిపెడుతున్నారు జనాల దగ్గర? ఇటువంటివన్నీ రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే పీపుల్ అట్లీస్ట్ కొంత వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకొనైనా కూడా సేఫ్టీలోకి వెళ్తారు. దీని మీద కొంచెం అది ఆ మోడల్ అయితే కరెక్ట్గా లేదండి విజయసాగర్ గారు. ఒకసారి మళ్ళీ మీరు రీఅసెస్ చేసుకోండి దాన్ని. ఓకే, స్పెసిఫిక్గా దీనికోసం ఈ వీడియో చేస్తాము. మళ్ళీ కట్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మళ్ళీ ఒక 10 నిమిషాల్లో పెడతాం.